ఏంటి నన్ను ఆలోచిస్తున్నావు? అదేరా నిన్న జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నాను. నేను ఏదైతే ఎన్ని రోజులుగా జరగకూడదనుకుంటున్నానో అదే జరిగింది. మనం ఇలా చేతులు ముడుచుకుని కూర్చుని ఉంటే వాళ్ళందరూ వచ్చి మన ఊరి మీద పడి మన వాళ్ళందరినీ నరికేసుకుంటూ పోతారు. వాళ్ళకంట ముందు మనమే వాళ్ళని నేపిస్తే ఏ గొడవ ఉండదు. ఆ రోజు నువ్వు ఇలా ఆపకపోయి ఉంటే వాడు చచ్చేవాడు, ఇలా జరిగి ఉండేది కాదు. నువ్వు వాళ్ళ ప్రవర్తిస్తే వాళ్ళకి మనకి తేడా ఏముందిరా? వాళ్ళు మనలా ఆలోచించలేదే, మనమే ఎందుకు ఆలోచించాలి? ఇలా చంపుకుంటూ పోతే వాళ్ళు ఏమైనా ఊరుకుంటారా? నువ్వు ఒక్కడిని చంపితే వాళ్ళిద్దరిని చంపుతారు. ఇది ఎన్ని రోజులు? ఎప్పుడు ఆగిపోతుంది? సరే, నువ్వు ఊరుకున్నావని వాళ్ళేం ఊరుకున్నారా? అదే ఆలోచిస్తున్నాను రా. ఏం చేస్తే ఆగిపోతుందిరా ఈ పగలు? వాళ్ళలో మనమో ఎవరో ఒకరు మిగిలేదా కాగదు. ఇప్పుడు సంతోషంగా ఉందన్నా. ఒకడు చచ్చాడు, ఒకడు మంచం మీద పడ్డాడు. ఆడి కాదు, ఆ శంకరగాడు చచ్చుంటే ఈ ఉత్సవం ఊరేగింపై ఉండేది, ఈ ఆనందం అమ్మోరు జాతరై ఉండేది. అన్నా బాధెందుకే? ఈసారి ప్లాన్ చేద్దాం. వాడు ఎలాగో హాస్పిటల్లో కట్లతోనే కదన్నా ఉన్నాడు. ఈసారి మిస్ కానివ్వమన్నా. వాడినంత తేలిగ్గా తీసుకోవద్దు. వాడు దెబ్బతిన్న పులి, ఆవేశంతో ఉంటాడు. అదే వాడి ఆవేశమే మనకు అవకాశం కల్పిస్తుంది. నీకు ఆవేశం మాత్రమే కనిపిస్తుందిరా, నాకు ఆ వెంకటరత్నం గాడి ఆలోచన కనపడుతుంది. ఎవడి ఆలోచనలు పనిచేయవన్నా. ఈసారి ఆ శంకర్ గాడి తల తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పెడతాను. బావా చేర్స్ బావా. చేసిరా బామ్మరిదే. బావా మనం కూడా టీ కూడా పెట్టుకుందాం బావా. ఎందుకురా? ఎందుకంటే చిన్నప్పుడు టీ అమ్ముకున్న పిఎం అవగాలేంది, ఇదిగా మన సీఎం అని అవుతాం కదా. ఓరి నీ గ్లాసులో నా టీ అమ్మితేనో ఇడ్లీ పాత్రలు కడిగితేనో గొప్పలు ఎవర్రా? కష్టపడితేనే అవుతారు. ఓ కష్టపడాలా? ఏదవన్నారు కష్టపడిన మన ఇంట వంట లేదు బావా. టీ తాగు, అదే మంచిది. బావా నాకు మంచి ఐడియా వచ్చింది బావా. ముందు ఐడియా చెప్పు, అది మంచిదో కాదో నేను చెప్తాను. ఏం లేదు బావా, బొత్తిగా ఖర్చులు డబ్బులు లేవు కదా, బ్యాంక్ వెళ్ళి అలా లోన్ తీసుకుందామని. ఊరికే బ్యాంకు లోన్ ఎవర్రా? ఏదో కంపెనీ పెట్టాలి. కంపెనీ లాగా మనం కూడా కంపెనీ పెడతాం బావా. ఇదిగో క్వీన్ ఫిషర్ ఎలాగుంది? ఓ నీ అకౌంట్ లో నా చెక్కు కంపెనీ పేరు పెడితే సరిపోదురా, పక్కనే అమ్మాయిలు కూడా ఉండాలి. అంతే కదా. ఇదిగో మన ఇంటి పక్కన వెంకటలక్ష్మి, ఇదిగో నాగలక్ష్మి, ఇంకో ఇద్దరు ఉన్నారు. అందరం తీసుకొచ్చేస్తాను. ఇదిగో కంపెనీ పెడేద్దాం. అడ్డే ఒళ్ళంతా కప్పుకొని పని చేసుకున్న వాళ్ళకి ఎవరు, ఇప్పుకొని ఎగ్గొట్టుకున్న వాళ్ళకి ఇస్తారు లోన్లు. అంటే అదేరా, కట్టే వాళ్ళకి ఎవరు, ఎగ్గొట్టే వాళ్ళకి ఇస్తారని. ఓహో, అంటే మనం బతికేది ఎలా బావా? మనమే ఒక బ్యాంక్ పెట్టేద్దాం. మనం చూసి ఎవరన్నా నమ్ముతారా బావా? నమ్ముతారా? ఎందుకు నమ్మరు? ఎంతమంది మోసం చేసినా ఎక్కువ వడ్డీ ఇస్తానంటే చాలు, ఒంటి మీద బంగారం కూడా తాకట్టు పెడతారా. జనము విశాల హృదయులరా. రేయ్, ఇక ఎన్ని రోజులు ఇలాగా? నా మాట ఇక్కడి నుంచైనా ఆ గొడవలు మానేరా. వదిలేయటానికి వాళ్ళు మనుషులు కాదు, మృగాలు. వాళ్ళని చంపడమే కరెక్ట్. ఏందిరా కరెక్టు?
మనిషిని మనిషి చంపడం ఎంతకాలం చంపుతారు? ఎంతమందిని చంపుతారు? ఇకనైనా మారండ్రా. మట్టి కోసం మంచి కోసం పోరాడితే మంచి పేరైనా మిగులుతుంది. ఇలా పగలు పంతాలని పాకలాడితే చివరికి సొంతానికి 6 అడుగుల నేల మిగులుతుంది. అంతగా పడదనుకుంటే మనిషికి మనిషికి ఎదురుపడి నరుక్కోవాల్సిన పని లేదు. నాలుగుతో మాట్లాడి తేల్చుకోవచ్చు. ఎవరితో? ఆ మూర్ఖులతోనా? వాళ్ళు చెప్తే వినే రకం కాదు. వారి దృష్టిలో మనం మూర్ఖులం, మన దృష్టిలో వాళ్ళు మూర్ఖులు. మంచి జరగాలంటే ఎవరో ఒకరు ముందడుగేయాల్సిందే. అయితే ఏం చేయాలి? అదే చట్టం దృష్టికి తీసుకెళ్తే ఏంటి పిరికొల్లాగా ఇంట్లో కూర్చోమంటావా? వాడు నా కళ్ళ ముందే చనిపోతుంటే ఏం చేయలేకపోయాననే బాధ ఇక్కడుందిరా. వాడు ఈ చేతుల్లో ప్రాణాలు వదిలాడు. రేపు నేను చచ్చినా చట్టం అంటూ ఇలాగే మాట్లాడతావా? రేయ్ నువ్వు కాదురా, నేను సచ్చినా నువ్వు అదే పని చేయాలి. రేయ్ ఆగు. ఇదెక్కడ విడ్డూరం బావా? సముద్రంలో ఎక్కడో సునామీ వస్తే ఒడ్డున్న వాళ్ళందరూ కొట్టుకుపోయినట్టు వాడెవడో గొడవ చేస్తే మనం చేయలేసాడు బావా. ఛే! చేయాల్సినంత చేసేసి నన్ను ఇరికించేసి ఇప్పుడు ఎదవనాడు ఆడుతాను. ఒరే బామ్మరిదే, నీ సలహాలు విని నా ముఖం నేనే చూసుకోవడానికి చాలా గట్టి కొట్టవా? చండాలంగా ఉంది. అవసరమే. గట్టిగా తగలని కదా కొట్టాను. నువ్వేం టెన్షన్ పడద్దు, అన్నీ నేను చూసుకుంటాను. సరే, మళ్ళీ కలుద్దాం. సార్ నమస్కారం. నమస్తే, కూర్చో. సార్ నా పేరు భానుకుమార్. నాకు మీరు తెలుసు, మీ వాళ్ళ గురించి తెలుసు. అయినా ఇలా వచ్చారేంటి కొత్తగా? కంప్లైంట్ ఇద్దామని. కంప్లైంటా? మీ ఊరు నుంచి? ఇది నిజంగా ఆశ్చర్యపోవలసిన విషయమే. అసలు మీకు పోలీసులు ఉంటారని, పోలీస్ స్టేషన్లు ఉంటాయని మీకు తెలుసా? మీరంటే గౌరవం, న్యాయం జరుగుతుందని నమ్మకం ఉంది కాబట్టే ఇంత దూరం వచ్చాను. మీకు తెలియంది ఏముంది? 2 వర్గాల మధ్య కక్షలు గొడవలు మితిమీరిపోతున్నాయి. తప్పకుండా మేమున్నదే అందుకోసం. భయంతో సరైన సాక్ష్యం చెప్పలేక మేమేం చేయలేక, కానీ మీ అందరి భద్రత కోసమే కదా మేము ఇక్కడున్నది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అవసరం లేదు, ఈ కాకి వేసుకున్నదే న్యాయాన్ని రక్షించడానికి. మీరు మీ మాట మీద గట్టిగా నిలబడి మేము పిలిచినప్పుడు వచ్చి సాక్ష్యం చెప్పగలిగితే చాలు. తప్పకుండా సార్. కంప్లైంట్ ఇచ్చి వెళ్ళండి. కానిస్టేబుల్. ఓకే సార్, రండి. చెప్పండి. కంప్లైంట్ చెప్పండి. కూర్చోండి. ఏంటి సార్ ఇలా వచ్చారు? రావాల్సి వచ్చింది. మళ్ళీ ఈ ఊళ్ళో గొడవలు మీ దాకా వచ్చాయా? గొడవలేం రాలేదు, కంప్లైంట్ వచ్చింది. కంప్లైంటా? నా మీద? మీ మీద కాదు, వాళ్ళ మీద. మరి ఎక్కడికి వెళ్ళాల్సింది, ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఎందుకంటే కంప్లైంట్ ఇచ్చింది మీ ఊరు వ్యక్తి. మా ఊరా? అయితే కావచ్చు. మీరు ఎవరి మీదైనా ఎంక్వైరీ చేసుకోండి, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఆ పని మీదే వచ్చాం. మొన్న జరిగిన మర్డర్లో శంకర్ ప్రధాన సాక్షి. నేనేమి ఇవ్వలేదే. కంప్లైంట్ ఇచ్చింది మీ ఫ్రెండు భాను. కంప్లైంట్ ఇచ్చాడు కదా అని అతనికి ఏమైనా జరిగితే ఎందుకు చేస్తాం? అతను మా కాబోయే అల్లుడు. అయినా ఓ రకంగా అతను చేసింది మంచి పనే కదా. ఇంతటితో ఏం అయిపోలేదు. మళ్ళీ ఎవరైనా గొడవలకు వెళ్తే బయటికి రాలేరు. ఏంటి బాను ఎంత పని చేసావు? ఇది నీకు నువ్వుగా నిర్ణయాలు తీసుకోవడానికి నీ సమస్య కాదు, ఇది అందరి సమస్య. ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు నన్ను మాట అడగాల్సింది. నువ్వు ఒక్కడివే గొడవలకు దూరంగా ఉన్నావు అనుకుంటే నువ్వు కూడా ఇలా చేసేవేంటి? అయినా నువ్వు వాడి మీద కంప్లైంట్ చేస్తే వాడొక్కడితో ఆగదు, శంకర్ కూడా జైలుకి వెళ్లాల్సిందే. శంకర్ జైలుకి వెళ్ళాల్సి వస్తే వెళ్ళని, కానీ బతికే ఉంటాడు కదా. ఇలా వదిలేస్తే వాడు ఏమైపోతాడని బాధగా ఉంది. ఒకవేళ వాడికి ఏదన్నా అయితే పోయేది వాడి ప్రాణం మాత్రమే కాదు, నాది కూడా. మేమిద్దరమైనా ప్రాణం ఒకటే. నా ప్రాణం పోకుండా బతకాలని స్వార్థంతో ఇదంతా చేశాను. నేను చేసిన పనికి మీరు బాధపడి ఉంటే నన్ను క్షమించండి. ముందు కాఫీ తాగండి, చల్లారిపోతుంది. అయ్యా.
వీలైనంత త్వరలో మంచి ముహూర్తం ఉంటే చూడండి. స్వస్తి స్త్రీ దుర్మికనామ సంవత్సరం శ్రావణ మాసం శుక్లపక్షం శుక్రవారం పంచమి రోజున అబ్బాయికి అమ్మాయికి దివ్యమైన ముహూర్తం ఉందండి. సరే, అదే ముహూర్తం ఖాయం చేయండి. సరేనండి, దాన్ని బట్టి పత్రిక రాస్తాను.